స్వర్ణాంధ్ర సాధనకు 12 సూత్రాలు అని కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్కీమును అవలంబించబోతుంది. అదేంటిది, దానికి సంబంధించిన వివరాలు ఏందని ఈ వీడియోలో చర్చించుకుందాం. వికసిత్ భారత్కు సమాంతరంగా అంటే వికసిత్ భారత్ అని ఎట్లయితే పెట్టిరో అట్లనే విజన్ 2045 చంద్రబాబు నాయుడు పెట్టుకుంది, మళ్ళొక పెట్టిండు కొత్తగా. అప్పుడు విజన్ 2020 అని పెట్టి ఈరోజు హైదరాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక, హైటెక్ సిటీలో రోడ్ల వ్యవస్థ సరిగ్గా లేక ఎంత ఇబ్బంది పడుతుర్రో ట్రాఫిక్ జామ్తోని, డ్రైనేజీ సమస్యలతోని, అట్లనే విజన్ 2045 అని మన విజనరీ పెట్టుకున్న విజన్ అనగానే నాకు అనుమానం వస్తుంది ఈయన మీద. ఏఐ రోబోటిక్స్ నాలెడ్జ్కి సీటులుగా అమరావతి, తిరుపతి, విశాఖ. ఏఐ రోబోటిక్స్ నాలెడ్జ్ సిటీలుగా ఇట్లా అమరావతిని, తిరుపతిని, విశాఖను డెవలప్ చేస్తా అని చెప్పడం జరిగింది. నీతి ఆయోగ్ బృందానికి చంద్రబాబు ప్రజెంటేషను ప్రజారోగ్యమే ఫస్ట్, ప్రజలకు సంబంధించిన ఆరోగ్యమే ఫస్ట్, సాంకేతికత ఉపాధికి ప్రాధాన్యము, డిమాండ్ సప్లై ఆధారంగా నైపుణ్యాల మెరుగుదల, ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేస్తా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. చంద్రబాబు నాయుడు చెప్తున్నది ఏంటంటే ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేస్తా అంటుండు. గతంలో ఇంటికొక ఉద్యోగాన్ని ఇస్తా అని ఇయ్యలేకపోయిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయగలుగుతాడని మీరు నమ్ముతున్నారా? కమెంట్ చేయండి. 18 లక్షల మంది సూచనలతో విజన్ డాక్యుమెంట్, క్లీన్ ఎనర్జీలో 7.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల మందికి ఉపాధి లక్ష్యం, పాలసీ డాక్యుమెంట్ విడుదల. ఇక్కడ దాని పేరు స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు 12 సూత్రాలను నిర్దేశించారు. ఆ లక్ష్యాలను చేరుకోవడం ద్వారా 2047 నాటికి రాష్ట్రం రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిపై బుధవారం సచివాలయంలో నీతి ఆయోగ్ ప్రతినిధులు చర్చించారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యంతో పాటు మిగతా అంశాన్ని 14వ పేజీలోకి వెళ్ళి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. స్వర్ణాంధ్ర సాధనకు 12 సూత్రాలు. ఇక వస్తే పలువురు అధికారులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్కు ప్రధాని మోడీ వచ్చే నెల ఆవిష్కరించనున్నట్టు రాష్ట్రాల అభిప్రాయం. లక్ష్యాలు గుర్తించడంతో పాటు గుర్తించడంలో భాగంగా బుధవారం నీతి ఆయోగ్ ప్రతినిధులు ఏపీకి వచ్చారు. వికసిత్ భారత్ 2047కు సమాంతరంగా స్వర్ణాంధ్ర సాధనను లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై 18 లక్షల మందికి ప్రజల నుంచి వచ్చిన సూచనలు క్రోడీకరించి విజన్ 2047లో చేర్చామని చంద్రబాబు చెప్పారు. 18 లక్షల మంది అభిప్రాయాలను సేకరించిన అని చెప్తున్నాడు. మరి ఎవరెవరు అభిప్రాయాలు ఇచ్చిరో మీరే చెప్పాలి. ఇక క్రోడీకరించి ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని, అందుకే ప్రజారోగ్యానికి పెద్దపీట వేశామని చెప్పారు. ఏఐ ప్రజారోగ్యానికి పెద్దపీట వేసినాక మళ్ళీ ఏఐ రోబోటిక్స్ నాలెడ్జ్ సిటీలుగా అమరావతి, తిరుపతి అలాగే విశాఖలను తీర్చిదిద్దామన్నారు. గతంలో ఇంటికొక ఐటీ ఉద్యోగి ఉండాలన్న లక్ష్యంతో పనిచేసే ప్రజలు తలసరి ఆదాయం పెంచామని, ఇప్పుడు అదే బాటలో ఇంటికొక పారిశ్రామికవేత్తను ఉండాలని విజన్ 2047. ఈ 2047 ఉద్దేశం ఏంటంటే ఇంటికొక పారిశ్రామికవేత్త తయారు కావాలి అంటే ఒక ఇంటి నుంచి ఒక వ్యాపారస్తుడు పుట్టుక రావాలి దేశవ్యాప్తంగా అని చెప్పి ఈయన రాసుకొచ్చిన విజన్ 2047 అని రాసుకొచ్చిండు. అయితే 2047 డాక్యుమెంట్ రూపొందించామని సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ బృందానికి వివరించడం జరిగింది. అయితే నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం, పరిపాలనలో సాంకేతికత ఇలా ఆయా లక్ష్యాలపై నీతి ఆయోగ్ సభ్యులను చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. నీతి ఆయోగ్ సభ్యులందరికీ చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 2047లో స్వర్ణాంధ్ర 2047లో ఇంటికొక పారిశ్రామికవేత్త తయారవుతాడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందులో అంశాలు ఏంటివి, ముఖ్యంగా ఈ 12 సూత్రాలు అని చెప్పినాం కదా, ఈ 12 సూత్రాలు ఏంటివి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 12 సూత్రాలలో మొదటిది వచ్చి
ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం. పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనంపై అవగాహన, వ్యాధుల నుంచి విముక్తి కోసం 7 హెల్త్ మిషన్లు, ప్రతి పౌరుడికి ఒకే రకమైన వైద్య పరీక్షలు, డిజిటల్ ప్రొఫైల్, అరకు పశ్చిమ గోదావరిలో ప్రపంచ స్థాయి ఆయుష్ ఇన్స్టిట్యూషన్లు, యువశక్తి కోసం కుటుంబం ఒక యూనిట్గా తీసుకొని జనాభాలో హెచ్చుతగ్గులు. అయితే ప్రజారోగ్యంలో విషయానికి వస్తే ముఖ్యంగా అరకు పశ్చిమ గోదావరిలో ఆయుష్ ఇన్స్టిట్యూషన్లు పెట్టే అవకాశం ఉంది. ప్రతి పౌరుడికి ఒకే రకమైన అంటే అన్ని రకాలైనటువంటి వైద్య పరీక్షలు నిర్వహించాలి. నిర్వహించిన తర్వాత వాళ్లకు డిజిటల్ ప్రొఫైల్ను మెయింటైన్ చేయాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్టుగా అర్థమైంది. పోషకాహారము, ఆరోగ్యకరమైన జీవనం గురించి అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పి కూడా ఈయన చెప్పడం జరిగింది. ఇది ప్రజా ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యమనే మొదటిది. ఏది 12 సూత్రాలలో విజన్ 2040 12 సూత్రాలలో మొదటిది. ఇక రెండవ అంశానికి వస్తే నైపుణ్యాల పెరుగుదల, వివిధ రంగాల్లో డిమాండ్ సప్లై ఆధారంగా నైపుణ్యాల గణన. అనేక రంగాలు ఉంటాయి, ప్రతి రంగంలోనూ డిమాండ్ అండ్ సప్లై విధానానికి అనుకూలంగా వాళ్ళ నైపుణ్యంపై గణన అన్నమాట, క్యాల్కులేషన్ అనేది తీసుకునే అవకాశం ఉంది. అమరావతి, తిరుపతి, విశాఖ నగరాలలో ఏఐ రోబోటిక్ నాలెడ్జ్ సిటీలుగా మార్చడము. అమరావతిని, తిరుపతిని, విశాఖను ఈ నగరాలు ఏవైతున్నాయో ఈ నగరాలలో ముఖ్యంగా ఏఐకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్లు, రోబోటిక్కి సంబంధించినటువంటి టెక్నాలజీ, అదేవిధంగా నాలెడ్జ్కి సంబంధించినటువంటి అవగాహన అనేది కల్పించడానికి ముందుకు వచ్చినట్టుగా రాయడం జరిగింది. ఏపీలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు. ఏపీ రాష్ట్రంలో ఇంకెక్కడ అనేది చెప్పలేదు, ఏపీ రాష్ట్రంలో ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తా అని కూడా చెప్పడం జరుగుతుంది. పాఠశాల విద్యలోనే క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ ఏర్పాటు. ఇక్కడ పాఠశాల విద్యలోనే అంటే క్రింది స్థాయిలో ఉన్నప్పుడే అష్యూరెన్స్ అంటే గ్యారంటీ కల్పించే విధంగా ఒక సెల్ ఏర్పాటు చేస్తారన్నట్టు. అది ఉన్నత విద్యకు, ఉత్తమమైన విద్యకు అది నాంది పలికే అవకాశం ఉంది. ఇకపోతే అది రెండవ అంశం మనకు గుర్తుంది కదా, నైపుణ్యాల పెరుగుదల అనే అంశం మీద ఇప్పుడు నేను చెప్పుకొచ్చిన పాయింట్లన్నీ వివరించడం జరుగుతుంది. ఇకపోతే మూడవది సురక్షిత నాణ్యమైన జీవనం కోసం. ఇది మూడవ పాయింట్. ఏంది? సురక్షిత నాణ్యమైన జీవనం కోసం పేదరిక నిర్మూలన, ఏపీ మహిళా సాధికారిత మండలి ఏర్పాటు. పేదరికాన్ని నిర్మూలించడంతో పాటు ఏపీలో ఉన్న మహిళల యొక్క సాధికారత మండలి ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు మూడవ పాయింట్లో రాసుకురావడం జరిగింది. ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాలకు శిక్షణ, సౌకర్యాలతో సంక్షేమ హాస్టళ్లు, సామాజిక భద్రత, ఉపాధి కోసం సీనియర్ సిటిజన్ల స్వయం సహాయక బృందాలు ఏర్పాటు. సీనియర్ సిటిజన్లకు స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేస్తే ఈ మూడిటి వల్ల సురక్షిత నాణ్యమైన జీవనం కోసం అని చెప్పి 3 సబ్ పాయింట్లు తీసుకోవడం జరిగింది. అవే ఇప్పుడు నేను వివరించినటువంటి 3 పాయింట్లు. ఇకపోతే 4వది వాతావరణ సంరక్షణ. వాతావరణ సంరక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక. వాతావరణ సంరక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక. వాతావరణ సవాళ్లపై జిల్లాలకు ముందస్తు హెచ్చరికలు. మడ అడవుల విస్తీర్ణం పెంచడం. అడవులను కూడా పెంచుతామని వాతావరణ సంరక్షణలో భాగంగా చెప్పుకొచ్చిండు. ఈ 3 పేలవంగా ఉన్నాయి. ఇవి గతంలో జరుగుతున్నాయే, ఇది కొత్తగా ఏం లేదు. ఇకపోతే అభివృద్ధి కేంద్రాలుగా నగరాలు. ఇక్కడ అభివృద్ధి కేంద్రాలుగా నగరాలను డెవలప్ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పిండు. ఇది అత్యంత కీలకమైంది. ఎందుకంటే రాష్ట్ర ఆదాయం ఈ అభివృద్ధి కేంద్రాలుగా పనిచేసే నగరాల మీదనే ఆధారపడి ఉంటాయి. అయితే ఈ అభివృద్ధి కేంద్రాలుగా ఏ నగరాలను చంద్రబాబు నాయుడు తీసుకున్నాడనే అంశాన్ని ఇప్పుడు మనం ప్రస్తావనలోకి తీసుకున్నట్లయితే ముఖ్యంగా అమరావతి, తిరుపతి, వైజాగ్, కర్నూలు, కాకినాడ, నెల్లూరు నగరాల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా నగర పరిధిలోకి కలపడం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అమరావతి, తిరుపతి, వైజాగ్, కర్నూలు, కాకినాడ, నెల్లూరు నగరాల
చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా నగర పరిధిలోకి కలిపి అంతర్జాతీయ స్థాయిలో జీవించడానికి అత్యంత అనువైన ఉన్నత నగరాల జాబితాలో రాష్ట్రం నుంచి కనీసం 2 చేర్చడము. ఆంధ్ర రాష్ట్రం నుంచి అంతర్జాతీయ ఉన్నత స్థాయి నగరాలలో సుమారుగా 2 నగరాలను చేర్చాలనుకుంటున్నారు. ఆ 2 ఏదేదంటే నెంబర్ 1 విశాఖపట్నం, నెంబర్ 2 అమరావతి. ఇకపోతే అది 5వ పాయింట్. 6వ పాయింట్కి వచ్చినట్టయితే తూర్పు ప్రాంతానికి లాజిస్టిక్ హబ్. తూర్పు ప్రాంతం అనగా మీరందరూ అర్థం చేసుకోవాలి, సముద్రం, సీబెల్ట్ అనుకోవచ్చు. 2 మెగా పోర్టుల నిర్మాణము. ఆల్రెడీ పోర్టులు నిర్మాణమైనవి గత ప్రభుత్వంలోనే. ఆ ఉన్న వాటిని మెయింటైన్ చేయాలి కానీ మళ్ళీ నిర్మిస్తామని చెప్పడం అనేది హాస్యాస్పదం. అయితే తక్కువ ధరలోనే షిప్ బిల్డింగ్, మరమ్మతులు, రీసైక్లింగ్, 2 నుంచి 3 కోస్టల్ ఎకనామిక్ జోన్ల ఏర్పాటు. 2 లేదా 3 కోస్టల్ ఎకనామిక్ అంటే ఈ సీబెల్ట్ వెంటనే కొంత ఎకనామికల్ జోన్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి రవాణా, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ వగైరా వంటివని డెవలప్ అయ్యే ఒక ఇండస్ట్రియల్ పార్క్ లాగా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 3 అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు, ఒకటి విశాఖపట్నం భోగాపురం దగ్గర, రెండవది మన తిరుపతిలో, మూడవది అమరావతిలో గన్నవరం దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్. ఈ 3 ఎయిర్పోర్ట్లను అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లుగా తీర్చిదిద్దారు. ఆల్రెడీ కొంతవరకు అయితే మెరుగయ్యే ఉన్నాయి. 10 కంటే ఎక్కువ దేశీయ ఎయిర్పోర్ట్ల నిర్మాణము. కొత్తగా 10 దేశానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లను నిర్మించాలనే ఆలోచన టీడీపీ ప్రభుత్వం చేస్తున్నట్టుగా రాసుకొచ్చిర్రు. వైజాగ్, అనంతపురం, ఓర్వకల్, కొప్పర్తి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు ఇక్కడ క్లియర్గా రాసుకొచ్చిర్రు. వైజాగ్ దగ్గర మనకు మీ అందరికీ తెలుసు ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అట్లనే మరొకటి తెలుసు, అనంతపురం తెలుసు, పెనుకొండ పరిసర ప్రాంతాలలో ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. ఆ ఏరియాలో డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఓర్వకల్ అంటే కూడా తెలుసు, కర్నూలు దగ్గర ఉంటుంది. నంద్యాలకు, కర్నూలుకు మధ్యలో ఉంటుంది. కొప్పర్తి దగ్గర కూడా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయాలనే అంశాన్ని ప్రస్తావనలోకి తీసుకున్నారు. ఇకపోతే 7 పరిశ్రమలు, పునరుత్పాదక కేంద్రాల ఏర్పాటు, 25కు పైగా పారిశ్రామిక జోన్లు, ఇందులో 3 ఎకనామికల్ కారిడార్లు, ఆయా పారిశ్రామిక జోన్లకు దగ్గరికి నైపుణ్య అభివృద్ధి, పరిశోధన అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు, ఎంఎస్ఎంఈ అయితే ఏదైతే ఉందో దానికి మద్దతు అనేది లభించే అవకాశం ఉంది. 7వ పాయింట్ పరిశ్రమలకు పునరుత్పాదన కేంద్రాల ఏర్పాటు. ఈ 2 పరిశ్రమలు, పునరుత్పాదన కేంద్రాలు అనేవి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు విజన్ 2040లో ప్రకటించడం జరిగింది. ఇకపోతే 8వ పాయింట్ నెక్స్ట్ జనరేషన్ సర్వీస్ హబ్ అని పెట్టి కొత్తగా దీంట్లో ఏమేమి తీసుకోబోతున్నారంటే ఏఐ, వ్యవసాయ హబ్గా అమరావతిని, నానో టెక్నాలజీ డ్రోన్ హబ్గా తిరుపతి. ఇక్కడ తిరుపతిలో నానో టెక్నాలజీ, డ్రోన్ల సంబంధించినటువంటి వర్క్ నడిచే, రోబోటిక్ హబ్గా అనంతపురం, కర్నూలులో మెడిటెక్ అండ్ ఫిన్టెక్ హబ్గా వైజాగ్లను అభివృద్ధి చేయడం, ఏఐ సదస్సులు ఏపీ డిజిటల్ ఎక్స్పోలో నిర్వహించడం. ఏఐకి సంబంధించిన దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇకపోతే 9వ అంశం విషయానికి వస్తే 9వ అంశం ఏంటంటే అంతర్జాతీయ వ్యవసాయ ప్రాసెస్డ్ ఆహార కేంద్రంగా ఏపీ అత్యంత విలువైన 27 పంటలు, ఉత్పత్తులకు క్లస్టర్లను ఏర్పాటు చేయడము, అభివృద్ధి చేయడము, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల జోన్, ఫుడ్ పార్కులు, వినియోగము అధికంగా ఉన్న ప్రాంతాలకు దగ్గరగా అర్బన్ క్లస్టర్లు, అంతర్జాతీయ వ్యవసాయ ప్రాసెస్డ్ ఆహార కేంద్రాలను ఏపీకి, పర్యాటక కేంద్రంగా ఏపీ. ఇక 10వ పాయింట్ వచ్చి పర్యాటక కేంద్రంగా ఏపీని డెవలప్ చేస్తా అని కూడా చెప్పడం జరిగింది. తిరుపతి, అరకు శక్తిపీఠాలు, బీచ్లు, నదులు, ఇతర పర్యాటక ప్రాంతాలకు మరింత అభివృద్ధి చేసి ప్రాచుర్యం కల్పించడం, పర్యాటక సర్క్యూట్లు ఏర్పాటు, సీ ప్లేన్లు అంటే సముద్రంలో నడిచేటువంటి ప్లేన్లను, ఎలీ టూరిజం, గోల్ఫ్ కేంద్రాలు, వెల్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నట్టు చెప్తున్నాడు. ఇకపోతే సేవా రంగంలోకి అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఆహ్వానించడము, డిజిటల్ పరిపాలన,
అనుసంధానిత టెక్నాలజీ సేవల ద్వారా ప్రతి పౌరుడికి వ్యక్తిగతంగా సేవలు అందించడము, సముద్ర ఆరాధిత ఉత్పాదక ఆర్థిక అభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం ప్రత్యేక ట్రాన్స్పోర్ట్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నట్టుగా రాయడం జరిగింది. అన్ని శాఖల లక్ష్యాలు వాటి సాధన నమోదు కోసం ఒక కామన్ ప్లాట్ఫారం ఏర్పాటు చేయాలనే ఆలోచనలు ఉన్నట్టు అర్థమవుతుంది. ఇది డిజిటల్ పరిపాలన. ఇందులో కూడా ఏమీ లేదు, అంతా తూతుంబరగానే ఉంది. ఇక లాస్ట్ ఒక పాయింట్, 12వ పాయింట్, సమర్థవంతమైన ఆర్థిక విధానాలు. ఇది కూడా ఏముండదు, గతంలో చెప్పిందే మళ్ళీ చెప్తుంటారు అన్నట్టు. AI, బ్లాక్ చైన్, భూ విలువ ఆధారిత విధానాలతో సాంప్రదాయ ఆదాయ మార్గాలను బలోపేతం చేసుకోవడము, దీర్ఘకాలిక కాల పరిమితితో తక్కువ వడ్డీకే డబ్బులు అందుబాటులోకి వచ్చేలా రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్ను బలోపేతం చేయడము, అంతర్జాతీయ వెల్ ఫండ్ డెవలప్మెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్రంలో భారీ స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధి చేసుకోవడము. ఈ విధంగా చంద్రబాబు నాయుడు 12 స్కీములను అందుబాటులోకి తీసుకొచ్చిండు. ఈ 12 స్కీములను మనం పరిశీలించినప్పుడు అర్థమైన సబ్జెక్ట్ ఏంటంటే, ఇందులో 3 కొత్త పాయింట్లు ఉన్నాయి. మిగతా ఏవైతే 9 పాయింట్లు ఉన్నాయో వాటిని తిప్పి చెప్పినట్టుగా ఉంది. మొత్తానికి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఇవి తోడు కావాలని చెప్పి మన తరపున కోరుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో చూద్దాం ఇంకా ఏం జరగబోతుందనే అంశం గురించి ఇన్ డెప్త్గా ఎనాలసిస్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.